హాయ్ ఫ్రెండ్స్, నేను ఇట్స్ మీ బట్టుని. చూస్తున్నారు కదా బస్సు బిఎస్ఆర్ ట్రావెల్స్. ఇంటికైతే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఒక ట్రిప్ అయితే వేద్దాం. ఫ్యామిలీ చూసారా, గో అయితే నొక్కేస్తున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉంది బస్సు. బ్యాక్ సైడ్ సైడ్లో చూడండి ఎలా ఉందో. రూపాయల దూరం నుంచి చూస్తే ఇంకా రూపాయల. బిఎస్ఆర్ ట్రావెల్స్ రూపాయల. చూడండి ఎంతమంది, 1 2 3 4 5 6 6 12 అటొక 6 12 24 సీట్లు అండి. ఇంకా బయలుదేరుదాం. మరి 24 మంది ఎక్కుతారంట. తొందరగా వెళ్ళాలమ్మా. కొత్త కార్లు అన్నీ వచ్చేసినాయి. చూసాక చూసుకో, వస్తున్నాయి బండ్లు వస్తున్నాయి. వెళ్దామా మరి. స్లీపర్ బస్. ఏంటి రూట్ తప్పొచ్చామా? మళ్ళీ ఇటు వస్తున్నామా? మనం వెనక్కుండా వచ్చేస్తున్నాం మళ్ళీ. ఓకే వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇది ఎలా తిరిగిపోయింది? ఇటుపోవాలి, మనం అడ్డుపోలేము. లేవాలా సిగ్నల్ అయి చూడండి ఎలా ఉందా.
వస్తుంది. మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. చూసుకుని వాళ్ళ పరిస్థితి. రైట్. ఎవడు రావాడు ఎంత టాలెంట్ పర్సన్ లాగా ఉన్నాడు. ఇక్కడ అందరూ లగేజ్లు ఉన్నాయా? నిండా అయితే మనం నైకి అనేది తీయాలి కదా. అప్పుడు ఇవి కూడా తీసేసారు మన వాళ్ళు. తీస్తా ఓపెన్ చేస్తారండి. దిగేది లగేజ్ పెట్టేద్దాం. చూడండి అన్నీ ఏదే పట్టచ్చు. ఇక్కడ కూడా ఖాళీగా ఉంది. వెనకాలైతే పెట్టేశారు. ఇంకెళ్ళిపోదాం మరి మనం. వెళ్ళిపోదామా? సిగ్నల్ ఏసీ చేస్తానమ్మా. ఆపేసుకోండమ్మా. అద్దలు అవి మూసేసుకొని తొందరగా బయటికి వెళ్ళిపోదాం. వెనక్కైనా పోవచ్చు. ట్రాఫిక్ అండి. మన బస్సు అన్నిటికన్నా స్పెషల్గా ఉందా?
చచ్చిపోయి ఉంటారు. స్పీడ్ పోవాలి కదా, ఎంత స్పీడ్ పోతుంది చూద్దాం. 108 తొక్కాలి కదా మరి. BSR బస్సు అంటే మరి మాత్రం స్పీడ్ ఉండాలి కదా మరి. తొక్కు బయట తొక్కు తొక్కు తొక్కు. Lap is over. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్కి అయితే వచ్చేసాం. అంతే వాళ్ళు దింపేసి అయితే వచ్చేసాం. అది సిటీ చిన్న పోవాలా. చూస్తారా? సరే ఆపేసారు వేసి చూసుకోండి. ఎలా వస్తాడు చెప్తున్నాడు. అయితే పడింది అబ్బాయి. మరి పిగ్గులు మూసుకొని బిగ్గులు మూసుకొని పడాలి మన. ఆగా ఎవరు ఎంత ఛానల్ బస్ ఉన్నాయి ఆగలేదు. పెద్ద కోసం ఇద్దరే కదా. అదే నానైతే పడింది. వీళ్ళైతే బయటికి రానంటున్నారు. మరి కాసేపు ఆగేస్తాం మరి వాన్ తగ్గినప్పుడు. ఆయనకి తగ్గేట్లేదు. వీళ్ళైతే దిగుదామని ప్లాన్ వేస్తున్నారు. తిరుగులు అయితే ఓపెన్ చేశారు. ఏందో మరి ఇంత ఉందన్నమాట. ఇంకా మనం ఏం చేస్తాం, దింపేద్దాంలే. మనం కూడా దింపేద్దాం. మనం కూడా దిగి మనం కూడా అలవాటే కదా. నేను దాంట్లో నాకు కరెక్ట్గా అయిపోయింది నాన్న. దిగండి అమ్మ దిగండి, దిగండి. వచ్చేటప్పుడు టిక్కి వేసేవాళ్ళు కదా, నీళ్ళు లోపల బాగా ఉంటాయి కదా, అది తెలీదు. సరే దిగండి దిగండి, ఇంకేం చేస్తాం దిగండి. వాంగ్ కూడా తగ్గింది దిగండి. అది చూసారా BSR ట్రావెల్స్ అద్దరిపోలా. మనం కూడా అయితే ఇప్పుడు దిగేద్దాం. మన చేతి మీద కాదు అన్నాడు. వెళ్తాయితే పదాం, మనం ముందెళ్ళి మాట్లాడదాం. టెంపుల్ అన్నీ చూసేద్దాం. ఇది దారి లేదు, ఇదేం వ్యవహారం. మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు అందరూ. గుడి అనమాట. ఎక్కడ ఉండరు, మనమే పెద్దగా.
నమ్మరాలు నా తరాలు చూడండి టెంపుల్ అద్దెరి పోలా మరి నేను తీసుకొస్తే అలా ఉండిద్ది వేరే లెవెల్. మరి ఇంకా అన్నీ చేసి రాని చూసుకొని అన్నీ నేను బస్సులోకి వెళ్ళిపోనుకుంటా కాసేపు. మీకే కమ్మగా మీరు కమ్మ ఏసీలో కొనుక్కుంటారా? మీరు నడపొద్దు బండ్లు, ఇప్పుడు డ్రైవర్లు నడపొద్దు, కాసేపు రెస్ట్ కావాలి కదా మరి. ట్రావెల్ బిఎస్ఆర్ ట్రావెల్స్ 9600 మరి ఇంకా వస్తున్న వాళ్ళు ఎక్కేస్తారు మరి. ఎక్కేసి అందరికి వెళ్తే కట్టడానికి మనం బస్సు అక్కడ పెట్టేద్దాం బస్ స్టాండ్లో. ఇది కూడా ఖాళీ ఉంది, ఎక్కచ్చు కదమ్మా. ఇదే కలర్ రూల్ ఏమైనా ఉందా? మనమైతే ఇప్పుడు పోదాం. ఏంది మరి పిడికిలా ఏంది మూసేస్తారా మరి? ఊరు తరనాక సరే ఏముందా మరి ఊర్లో. మనమైతే పోదాం ఇప్పుడు. చూసారా ఫ్యాన్ ఏసీ ఫ్యాన్లు ఉన్నాయా? అట్టుండదు మరి బిఎస్ఆర్ బస్ అంటే ఏ గొంతుల్లో పోవాలా. ఈ బస్సు ఏమో ఇటు పోవాలి, కండక్టర్ ఈ బస్సు పంపమని చెప్పారు. 20 మంది కూడా లేదు వీళ్ళు. లోపల కోల చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి టిడిగీలు ఓపెన్ చేయను, ఒకసారి ఓపెన్ చేయను. ఏంది ఇది? తొందర పోదామమ్మా. మ్యాప్ అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు వచ్చేసాం బస్ స్టాండ్. నా ఊరికైతే వచ్చేసాం. వేసేస్తానమ్మా. ఏమన్నా మాట్లాడుకున్నాక మీరు ఇంట్లో ఇచ్చే సౌండ్ మౌంట్ అంటారు. మరిపోయేదానికి ఇబ్బంది అవుతుంది తెలుసా మీకు?
లేకలే వచ్చేసి లేకండి అమ్మ. రాకూడదా? ఎక్కడ నన్నే వచ్చేక్కడికే గుర్తారు అక్కడే పోసాం పడదు ఈ బంధువులకే వస్తే డ్యామేజ్ అయిపోయింది అంట, సొట్ట పడిపోయింది. అంత మంచి బస్సు కొంచెం పేరు చెప్పి ఎంత అయితే సార్ మీకు ఇలాంటి బస్సు పెట్టారండి. నా మీద ఏమైనా చూడుతున్నాను బస్సు ఎలా అయిపోయింది. డబ్బులు ఇచ్చారమ్మా, ఓకేనమ్మా, థ్యాంక్స్ కొట్టానమ్మా. మన వాళ్ళని అయితే వదిలిపెట్టేసాం, డబ్బులు అయితే వచ్చేసినాయి. మరి బస్సు రిపేర్ చేయించాలి కదా, మరి వాళ్ళేమో ఇట్టని బస్సులే పెట్టని చూస్తే కనీసం ఒక 100 మంది, ఒక 50-30 మంది కూడా లేకపోతే అట్లా రిపేర్ చేసేస్తున్నా బస్సు. చిన్న చిన్న బస్సులు పెట్టుకుంటే వాళ్ళ అది రిపేర్ అయిపోయింది. 8,000 అయిపోయింది. వాళ్ళు ఎంత 50,000 ఇస్తారు, 8,000 అయిపోయినాయి ముందే. ట్యాక్స్ ఖర్చులు తీసుకున్న 10,000 అయిపోయినాయి, ఇంకా 40,000. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.